ఒక్క నిమిషం సింగళూరు గారు ఏదో చెప్తున్నారు. సింగళూరు గారు ఏంటండి ఇది పరిస్థితి? నిజంగా ఎవిడెన్స్ ఉంటే దాయవలసిన అవసరం ఉందా? ఇమీడియట్ గా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. వర్మ గారు ఇక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంది ఆ ఎవిడెన్స్ ని బట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారు కాబట్టి అవన్నీ తీసుకెళ్లి విచారణ అధికారులకు ఇవ్వాలా, హైకోర్టులకు ఇవ్వాలా, లేకపోతే లోకల్ సెషన్స్ కోర్టుకి ఇవ్వాలా అనేది కాదు ఇక్కడ సమస్య. అంబటి రాంబాబు గారికి ఆయన ఉండేది గుంటూరు, జరిగిన సిచ్యువేషన్ ఏమో విజయవాడలో జరిగింది. ఆయనకి ఎవరు తీసుకెళ్లి ఇచ్చారంటే మేమే ఇచ్చాము మహాప్రభు అని చెప్పేసి స్వయాన వాళ్ళ మేనమావలిద్దరూ కూర్చుని పత్రికా సమావేశంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని కలవడానికి ప్రయత్నం చేశాము, మమ్మల్ని అక్కడ వరకు చేరనివ్వలేదు లోకల్లో ఉన్నటువంటి నాయకులు, పైగా మాతో బేరసారాలు మాట్లాడుతున్నారు, పోయిన పిల్లోడు ఎలాగో పోయాడు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి మాకు ఆశ చూపారు. మేము అలా డబ్బులకి అమ్ముడు పోయే పరిస్థితి లేదు. మేము రాధారంగ మిత్ర మండలికి సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల వరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, జనసేన పార్టీ యాక్టివ్ కార్యకర్తలు అని చెప్పేసి మెడలో వాళ్ళ ఐడెంటిటీ కార్డులు వేసుకుని కూర్చుని వాళ్ళు మేమే ఈ ఫొటోస్ కానివ్వండి, ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రభుత్వాధికారుల మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి, వంగవీటి నరేంద్రకి, అలాగే అంబటి రాంబాబు గారికి నేనే ఇచ్చాను అని చెప్పేసి. అంటే ఒక్క విషయం అండి ఇందులో సింగళూరు గారికి ఏంటంటే కాదు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టలేకపోతున్నారు? కోర్టు ముందు పెట్టడానికి వర్మ గారు ఇవాళ నాకు ఎవిడెన్స్ దొరికింది కదా అని చెప్పేసి పొద్దున్నే కోర్టుకి వెళ్ళడం కుదరదు. ఆ వాయిదా రోజు వరకు ఆగి ఆ వాయిదా రోజున ప్రభుత్వం వాయిస్ ముందు వింటారు. ఎప్పుడైనా సరే విచారణ, ఈ నేరపూరితమైనటువంటి విచారణ అధికారం ఎప్పుడు కూడా ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విని తర్వాత మనం చెప్పుకోదలుచుకున్న మనకు అవకాశం వచ్చినప్పుడు ఉండగా ఇస్తారు తప్ప, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు అర్జెంట్ గా కోర్టు తీసేసుకో, దీని మీద యాక్షన్ చేసేసే అని చెప్పేసి కోర్టుకు మనం డైరెక్షన్స్ ఇవ్వలేము. మనకి అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే కాదు సింగళూరు గారు, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే నిన్న మొన్న ఏవో వచ్చినాయి కదా, ఏవో దెబ్బలు ఉన్నట్టుగా ఇవి, అవి ఫేక్ ఫోటోలు అంటున్నారు. ఉదయం ఎవరో ఇందాక ఆయన తీసుకొచ్చి ఇదిగో ఇది ఒరిజినల్ కాదు అని వీళ్ళు అంటున్నారు. అందుకే నాకు డౌట్ వస్తుంది అసలు ఏది నిజం ఏది అబద్ధం అని. వర్మ గారు ఇక్కడ నిన్న మొన్న లేకపోతే ఆ కన్న తల్లి చెప్తున్న మాటలు కానివ్వండి, మేనమామలు చెప్తున్న మాటలు కానివ్వండి, అంత అబద్ధం అని అనుకుందాం మనం కాసేపు. నిజమేంటనేది చెప్పాల్సింది అదే ఎవరు చెప్పాలి? నిజం పట్టుకొచ్చిన పోలీసు వాళ్ళు చెప్పాలి, లేదా హోమ్ మినిస్టర్ చెప్పాలి, లేదా సిపి ఆఫ్ విజయవాడ చెప్పాలి, లేదా ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిపి ఏదో ఒక మీటింగ్ వేశారు, దానికి సంబంధించి కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి అని అంటున్నారు. నిజం అనేది ప్రభుత్వాధినేతలన్నా చెప్పాలి. టాప్ 1 నుంచి టాప్ 100 వరకు ఎవరో ఒకళ్ళు వచ్చి మేము పట్టుకున్నామనో, లేకపోతే మేము చంపలేదనో, లేకపోతే పారిపోయాడనో ఏదో ఒకటి చెప్పాలి కదా. ప్రజాబాహుళ్యంలో ఇంత పరిస్థితి జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఇది జరిగింది, దీంట్లో ప్రభుత్వం పాత్ర లేదు, అధికారుల పాత్ర లేదు, మేము కోర్టులోనే తేల్చుకుంటాం, దీని మీద ఒక కమిటీ వేసాం అని చెప్పేసి చెప్పాలి కదా. అలాంటిది ఏమీ లేకుండా ఏ తప్పు చేయకుండా ఉన్నట్లయితే, ప్రభుత్వం వైపు నుంచి అసలు ఎటువంటి పొరపాటు జరగకుండా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తారు? కాబట్టి సిఐని సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతని హత్య జరిగిందని చెప్పేసి రూఢి అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితిలో, అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అతన్ని అక్కడ సిఐ పెట్టారనుకోండి, ఒకవేళ ఏదన్నా జరిగితే దాన్ని ఏదన్నా అటు ఇటు చేస్తారు, అది కూడా ఉంటది. ట్రాన్స్ఫర్ చేయండి, సస్పెండ్ కాదు కదా మీరు చేయాల్సింది. సిపి ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సస్పెండ్ చేశారు అంటే ఇప్పుడు మేము నన్ను ఉద్యోగంలోకి తీసేశారంటే ఏంటి అర్థం? ముందు విఆర్ లోనే పెట్టారన్నారు, మరి తర్వాత మళ్ళీ సస్పెండ్ అన్నట్టున్నారు చంద్రబాబు. ఎందుకంటే ఎప్పుడైతే విషయం పూర్తిగా పొక్కిపోయి ప్రజాస్వామ్యంలోకి మొత్తానికి ప్రజలందరికీ తెలిసిందో, ఇంకా ప్రజలలో వచ్చే ఒత్తిడి, రెటాలియేషన్ మనం తట్టుకోలేం కాబట్టి కంటి తుడుపు చర్యగా ఒక సిఐని సస్పెండ్ చేశారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే ఇలాంటి కస్టోడియల్ డెత్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎంటైర్ పోలీస్, అప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్స్ లో ఉన్నటువంటి ఎంటైర్ పోలీస్ మొత్తాన్ని, ఆ స్టేషన్ కి సంబంధించిన మొత్తాన్ని కూడా సస్పెన్షన్ లో పెట్టాలి, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మొన్నండి ఏప్రిల్ 7వ తారీఖున కూడా తమిళనాడులో జడ్జిమెంట్ వచ్చింది. 9 మంది పోలీసులకు మరణశిక్ష వేశారు. 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది తమిళనాడు కోర్టు. ఎందుకు? ఒక తండ్రి కొడుకుల్ని ఇలాగే కస్టోడియల్ డెత్ చేసినందుకు. ఓకే, అక్కడ కూడా లింగుమంట ఒక సిఐని సస్పెండ్ చేయొచ్చుగా.
సరే చూద్దాం, అసలు ఇది ఏం జరిగిందో తెలియదు కదా. ఇప్పుడు అది ఎవిడెన్స్ దొరికింది కాబట్టి ఇది నిజంగా ఇతను నిజంగా చనిపోయాడా లేదా ప్రజల్లో ఉన్న మేము తెలియదు అంటాం, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియదు అంటారు. ఏం జరిగిందో చెప్పాల్సింది ప్రభుత్వమే. అవును, శివభారతి గారు చెప్పండి.